గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1కి సంబంధించిన ఆన్సర్కి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సి, సెకండ్ బి, థర్డ్ ఏ, ఫోర్త్ బి, ఫిఫ్త్ డి, సిక్స్త్ డి, సెవెంత్ సి, ఎయిత్ ఏ, నైన్త్ డి, 10th బి, 11A, 12th సి, 13B, 14D, 15C. క్వశ్చన్ నెంబర్ 16. వెజిటబుల్స్ ఫ్లవర్స్ సపరేట్ చేయమన్నారు. వెజిటబుల్ బెటర్ గార్డ్, ఫ్లవర్స్ రోజ్, హైబిస్కస్. నెక్స్ట్ 17. అరటి తోట ఆయనకు ఉంది కాబట్టి అరటి ఆకులు ఉచితంగా వస్తాయి మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చు. 18. పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రం చేస్తారు కాబట్టి వ్యాధులు రాకుండా నివారిస్తారు. చెత్తను సేకరించి దూరంగా వేయడం వలన దుర్వాసన రాదు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. 19. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, దీన్ని బొగ్గు పులుసు వాయువు అంటాము, గ్రహించి మనకు కావలసిన ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు మనకి ఆహారం, కలప, ఔషధాలను ఇస్తాయి. 20. ప్లాంట్ డ్రాయింగ్, మొక్క బొమ్మ గీయాలి, అందులో పార్ట్స్ ఫ్లవర్స్, లీఫ్, స్టెమ్, రూటు, ఫ్రూట్స్, అలాగే ఇంకేమైనా రాయొచ్చు, ఇంకా వేరేవైనా రాయొచ్చు. 21. భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. వరుస క్రమంలో నిల్చోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడైనా ఎప్పుడైనా వరుస క్రమంలో నిల్చోవాలి. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్. ఇప్పుడు FA1. 1 D, 2 B, 3 C, 4 C, 5 D, 6 D, 7 B, 8 A, 9 D, 10 A, 11 D, 12 C, 13 D, 14 C, 15 A. 16 క్వశ్చన్. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ చికెన్ బిర్యానీ, ఇట్ ఈజ్ వెరీ టేస్టీ. ఇంకా వేరేది ఏమైనా రాయించవచ్చు. 17. స్టవ్స్, పిల్లర్స్, సింగులర్ ప్లూరల్ అవి. 18. 1వ హీ, 2వ షీ, 3వ ఇట్, 4వ ఐ. 19. ద రిసీ బుక్ సా దిస్ ఇమీడియట్లీ, హీ టాక్ టు హిజ్ ఫ్రెండ్స్. హెచ్ఈ అని రాయాలి ఫుల్ స్టాప్ తర్వాత. క్యాపిటల్. 2వది ఐ యామ్ ఇన్ క్లాస్, చివరిలో మళ్ళీ ఫుల్ స్టాప్. ఈ రెండింటి ఫుల్ స్టాప్లు రావాలి. 20. హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ సెపరేట్ చేయాలి. వెజిటబుల్స్, మిల్క్. హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జా, నూడిల్స్. 21. మై నేమ్ ఈజ్ అంటే వాళ్ళ పేరు రాసుకోవాలి. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. వాళ్ళ నెంబర్స్, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ఆ నెంబర్ రాసుకోవాలి. నేమ్స్, వాళ్ళ నేమ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాయాలి ఇక్కడ. తర్వాత వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడికి వెళ్తే నీకు ఇష్టమో అనేసి అంటే గో టు పార్క్, టెంపుల్. వేరేదైనా ఇంకా రావచ్చు, ఏదైనా ట్రిప్, మూవీకి వెళ్ళడం, వేరే ఏదైనా రాయొచ్చు. ఎందుకు వాళ్ళంటే నీకు ఇష్టము అనేసి అంటే దే ఆల్వేస్ కేర్ ఫర్ మీ, ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ.